వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు. ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది మచిలీపట్నం. సో మొత్తానికి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. మచిలీపట్నం మజాకానా ఏంటో ఇప్పుడు చూపిస్తాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో లలా లలా హలమితి హబీబో. ఏంటండి మహారాణి సువర్ణ రేఖ నా పక్కన ఉన్నారు. మీరు ఓ పెద్ద దేశానికి మహారాణి, మీ గురించి మీరు చెప్పుకోవాలి కదా. సో మొత్తం క్లియర్ గా చెప్తా. గంధర్వపురి సామ్రాజ్యపు మహారాణి సువర్ణ రేఖ. మీరు చెప్పండి ఒకసారి. హలో, నేను ఎవరు అనుకుంటున్నావు? నేను గంధర్వపురి మహారాణి సువర్ణ రేఖ. నా సేనాపతి చంద్రశేఖర్. చెప్పు. నా శ్రీపతి శ్రీపతి గారి సేనాధిపతి. శ్రీపతి. అప్పుడు ఆయన సేనాధిపతి అయ్యాడు. శ్రీపతి అయ్యాడులే పాపం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు. నా మొదటి నుంచి రా. నేను గంధర్వపురి దగ్గర నుంచి. నేను గంధర్వపురి మహారాణి. సామ్రాజ్యం ఏది? గంధర్వపురి ఈమె మహారాణియా లేకపోతే చెలికెత్తిని తీసుకొచ్చి మహారాణి అని పెట్టారా అని డౌట్ వస్తుంది వాళ్ళకి. నేను గంధర్వపురి సామ్రాజ్యపు మహారాణి సువర్ణ రేఖ. నేను గంధర్వపురి సామ్రాజ్యపు మహారాణి సువర్ణ రేఖ. నా సేనాధిపతి చంద్రశేఖర్. నా సేనాధిపతి చంద్రశేఖర్. ఎక్కడా? ఎక్కడ? నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు రానివి కదా. ఎక్కడ? ఎవరక్కడ? ఎవరక్కడ? వెంటనే సేనాధిపతిని తీసుకురండి. వెంటనే సేనాధిపతిని తీసుకురండి. కాదు మహారాణి, మీ దృష్టి అంతా సేనాధిపతి మీద ఉందండి. మిగతా వాళ్ళు ఏం చూడట్లేదు. అంటే సేనాధిపతిని తీసుకురండి, సేనాధిపతిని తీసుకురండి అని మీరే చెప్పారు. మహారాణి గారు, మన సామ్రాజ్యంలో అందరూ ఫుడ్ లేక చాలా బాధపడుతున్నారు. ఒక 500 కిలోల బాదం పప్పు, 1000 కిలోల జీడిపప్పు పంపించండి. తీసుకురండి అందరూ. ఎవరున్నారు అక్కడ? తీసుకొచ్చి వాళ్ళందరికీ. సేనాధిపతి ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. మీకు సేనాధిపతి తీసుకురారు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. బావగారు ఏం చేస్తారు? డెకరేషన్ బిజినెస్. డెకరేషన్ బిజినెస్. డెకరేషన్ అంటే బయట కదా, మీకు కాదు కదా డెకరేషన్ చేసేది. నాకేం చేయరు. మీ డెకరేషన్ కూడా ఆయనేనా? లేదు, నా డెకరేషన్ నేనే చేసుకుంటా. మీ డెకరేషన్ మీకు. ఆయన డెకరేషన్ ఎవరు చేస్తారు? ఆయనే చేసుకుంటారు. మరి ఎక్కువ చేయకండి ఈ మధ్య. అసలు ఆయన వెనకాల అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతున్నారంట. నువ్వు బాగా సెంటు కొట్టి పంపించావనుకో, ఎంజాయ్ చేయనివ్వండి. సరే, ఇంకేంటి సంగతులు? లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్డ్. మీరు మహారాణి అలా ఏంటది ఏనుగు మీద వెళ్తుంటే ఆయన అలా వెళ్తుంటే అరేంజ్ అయిందా? అలా ఎలా అరేంజ్ అవుతుంది? మరి ఎలా అరేంజ్ అవుద్ది మరి? పేరెంట్స్ తీసుకొస్తారు. పేరెంట్స్ తీసుకొచ్చి పక్కన పడేశారు. పక్కన పడేలా. అదే మాట్లాడుకోండి అని పక్కన కూర్చోబెట్టారు. అదేలే, కూర్చోబెట్టడం అన్న పడేయడం అన్న ఒకటే. రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. సరే, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. చాలా బాగుంటది ఈజీగా. ఆక్ పాక్ కరివేపాక్, మచిలీపట్నం వెళ్ళి తిందాం మైసూర్ పాక్. రాక్ రాక్ మా ఇంటికి రాక్, వస్తే చేయిస్తా షేక్ షేక్. సరే, ఒకటి చాలు. దా. ఆకు పాక్ కరివేపాక్, మచిలీపట్నం వెళ్ళి తిందాం మైసూర్ పాక్. రాక్ రాక్ మా ఇంటికి రాక్, వస్తే చేయిస్తా షేక్ షేక్. రెడీ, స్టార్ట్. నువ్వు మహారాణి ఏమనుకుంటున్నావు? మహారాణి సువర్ణ రేఖ గారికి. చూసావా మీ ప్రజానీకు ఎలా ఉందో మీ వెనకాల. కమాన్ మహారాణి. ఆక్ పాక్ కరేపాక్, మచిలీపట్నం వెళ్ళి తిందాం మైసూర్ పాక్. రాక్ రాక్ మా ఇంటికి రాకు, వస్తే చేస్తా షేక్. మొత్తం ఆకు నుంచి షేకే. ఆక్ పాక్ కరివేపాక్. రెడీ, స్టార్ట్. ఆక్ పాక్ కరేపాక్, మచిలీపట్నం వెళ్ళి తిందాం మైసూర్ పాక్. మహారాణి గారు షేక్ చేయట్లేదు సరిగా. రెడీ, మళ్ళీ. ఆక్ పాక్ కరివేపాక్. ఆక్ పాక్ కరివేపాక్, మచిలీపట్నం వెళ్ళి తిందాం మైసూర్ పాక్. అబ్బా. రాక్ రాక్ మా ఇంటికి రాక్, వస్తే చేస్తా షేక్ షేక్. ఎవరిని? సేనాధిపతి గారినా? మా మహారాణి గారి దృష్టి మొత్తం సేనాధిపతి మీదే ఉంది. ఓకే, చప్పట్లు కొట్టండి. ఆల్ రైట్, నెక్స్ట్ మన ముందుకు వచ్చారు రత్నగిరి సామ్రాజ్యపు మహారాణి మురళానిలి దేవి. ఇప్పుడు రాణి అయితే కూడా శామిలీ పెడతాం ఏంటి, మార్చేస్తాం. మా మహారాణి గారి మెళ్ళలో నవరత్న కచ్చిక వజ్ర వజూడియాలు జిల్ 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 అంటున్నాయి. ఒకటే ఉంది నవరత్నాలు. మహామంత్రి గారి పేరేంటి? కృష్ణతేజ. మహామంత్రి కృష్ణతేజ గారిని ఎక్కడ లవ్ చేశారు మహారాణి? కష్టమైన క్వశ్చన్. ఇదేంటండి? అంటే చిన్నప్పటి నుంచి తెలిసింది కదా. అచ్చా, మీరు చిన్నప్పటి నుంచి ఆయన వెనకాలే పడుతున్నారు అన్నమాట. అలాగే అనుకో. అలా మొత్తానికి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంజాయ్ చేయనివ్వలేదు.
లేదు ఆయన బాగానే ఎంజాయ్ చేశారు. మీరు ఆయన వెనకాల పడుతూ పడుతూ ఈయన ఎక్కడ ఎంజాయ్ చేస్తాడో అని భయంతో మీరు చేయలేదా? ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ బయటికి ఊరుకోండి, వెళ్తారు పెళ్ళి కదా. ఏ హస్బెండ్ ఎంజాయ్ చేస్తాడు? అందుకే ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోయేది. కమాన్, రత్నగిరి సామ్రాజ్యం. చెప్పు. నేను రత్నగిరి సామ్రాజ్య మహారాణి మృణాలిని దేవి. మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా. మీ అందరినీ చాలా జాగ్రత్తగా చూడడానికి ఎవరక్కడ మంత్రి కృష్ణతేజాన్ని ప్రవేశపెట్టండి. మంత్రి కృష్ణతేజ గారిని ప్రవేశపెట్టండి. అలా ప్రవేశపెట్టమంటే ఆయన గుండెలో ప్రవేశించాడు పాపం. నేను నువ్వే ఆయన గుండెలో ప్రవేశించావా? ఏంటి మహారాణి, తప్పు కదా? లేదు లేదు, ప్రవేశించవచ్చు. ఇప్పుడు చెప్తున్నారు మన రత్నగిరి సామ్రాజ్య మహారాణి మృణాలిని దేవి మన కోసం వరాలు ఇస్తున్నారు. 4 వరాలు ఇవ్వండి మాకు కూడా. ఏం కావాలి చెప్పండి. ఒక్కొక్కరికి 100 కేజీలు బంగారం ఇచ్చేద్దామా? అదే మా మచిలీపట్నం ఫేమస్ చాలా. ఏంటది? చేపలు రొయ్యలు ఇస్తావేంటి కొంపదీసి? చిలకలపూడి ఫేమస్ ఫర్ గోల్డ్, రోల్డ్ గోల్డ్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పెట్టు మరి ఏదో ఒకటి జనాలకి. ఏం కావాలి? మనిషికి ఒక 500 కేజీలు వెండి, 100 కేజీలు బంగారం, ఓ 300 కేజీలు జీడిపప్పు. మేము ప్రజల దగ్గర నుంచి పన్ను స్వీకరించట్లేదు కాబట్టి మేము ఎవరికి అంత కష్టపడి పెట్టక్కర్లేదు. ఓయమ్మో, ఇదేంటి ఇలా అనేసింది ఇంత మాట? ఓకే, సో కాదు, ఇంట్లో ఎవరిది హవా నడుస్తుంది? పక్కన ఇదే నడుస్తుంది అనుకో. కానీ ఎప్పుడైనా బావగారు వాయిస్ అలా రైజ్ అయితే ఏం చేసి కంట్రోల్ చేస్తావు? ఆయన వాయిస్ అలా వెళ్ళింది, అలా తగ్గాలంటే ఏం చేస్తావు? ఏం చెయ్యం, కిచెన్ లోకి వెళ్తాం. మేము చేయగలిగేది అక్కడే కదా. ఏదైనా వచ్చా కిచెన్ లో 3 ఆయుధాలు ఉంటాయి: అప్పడాల కర్ర, అట్ల పుల్ల, చీపురు గట్ట. ఆయన మీద ఉపయోగించాం, కింద వేస్తా ఉంటాం. సౌండ్ ని బట్టి వాళ్ళు గెస్ చేస్తారు వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. అమ్మ దుర్మార్గురాలా, ఎంత పని చేసావు అమ్మో. కిచెన్ లోకి వెళ్ళిందంటే ఏమన్నా ప్రేమగా వండి తెస్తదేమో అనుకుంటే అప్పుడు అసలు నచ్చదు. ప్రేమగా చేసిన ఏదో ఒక సాకు చెప్తారు, ఇది బాగలేదు, అందుకని 4 గిన్నెలు కింద వేస్తావు. అవి పడిపోతా ఉంటాయి ఆటోమేటిక్ గా. దా టంగ్ టెస్ట్ చెప్పు. రెడీ? చెప్పండి. మహారాణులు అయినా టంగ్ టెస్ట్ చెప్పాల్సిందే మా బామలు సత్యభామల్లో. టిక్కుం టిక్కుం టిక్కుం, టక్కుని పారిపోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చెప్పే 1వ నెంబర్ ఎక్కం. ఫస్ట్ టక్కున్ టక్కు అన్నారు, మళ్ళీ టిక్కున్ టిక్కు మార్చా? మహారాణి కదా. సరే, ఇప్పుడు మొత్తం విను. 3 సార్లు చెప్పు, కరెక్ట్ గా చాలు. ఓకే. టిక్కుం టిక్కుం, టక్కుని పారిపోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చెప్పే 1వ నెంబర్ ఎక్కం. మహారాణి చెప్పండి. మృణాలిని దేవి చెప్తుందా? రెడీ? లేదు, ప్రాక్టీస్ చేస్తున్నా. చెప్పండి. టిక్కు టిక్కు, టక్కుని పారిపోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చెప్పే 1వ నెంబర్ ఎక్కం. టిక్కున్ టిక్కున్ టిక్కుం. ఆ టిక్కుం టిక్కు వెరైటీగా చెప్పాలి. టిక్కుం టిక్కుం టిక్కుం. ఇదిగో నన్ను చూడు. టిక్కుం టిక్కుం టిక్కుం, టక్కుని పారిపోదాం, ఇంటికి వేసే కొక్కాం. టిక్కున్ టిక్కున్ టిక్కుం, టక్కున పోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చెప్దాం 1వ నెంబర్ ఎక్కం. సూపర్. మరి విత్ యాక్షన్. టిక్కున్ టిక్కున్ టిక్కుం, టక్కున పోదాం, ఇంటికి వేసే టిక్కు టిక్కు టిక్కు, టక్కుని పారిపోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చదివి 1వ నెంబర్ ఎక్కం. రెడీ? యాక్షన్. టిక్కున్ టిక్కున్ టిక్కుం, టక్కున పోదాం, ఇంటికి వేసే కొక్కాం, అక్కుం బక్కుం, ఆంగ్లంలో చెప్దాం 1వ నెంబర్ ఎక్కం. ఆహా, తాలియా. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చారు మన విరాట్పురి సామ్రాజ్యపు మహారాణి అవంతిక. ఏ సామ్రాజ్యానికి? ఏ సామ్రాజ్యానికి అండి? నన్ను అడుగుతేటండి, నువ్వే కదా రాణివి. నెక్స్ట్ మళ్ళీ చెప్పనా? విరాట్పురి సామ్రాజ్యపు మహారాణి అవంతిక. నువ్వు చెప్పు. నేనే విరాట్పురి సామ్రాజ్యం మహారాణి అవంతికను అని చెప్పు. విరాటపురి. ఇది చెప్పడానికే మాకు కష్టంలో ఉంది. రెడీ? ఇలా చెప్పు. ఏమనుకుంటున్నారు? నువ్వు బాహుబలిలో అవంతికలా చెప్పాలి. అదిగో హలో, నేను విరాటపురి సామ్రాజ్యపు మహారాణి అవంతిక. నేను విరాటపురి సామ్రాజ్యానికి మహారాణి అవంతిక. ఏంటి నా ప్రజలు ఎలా ఉన్నారు? నా ప్రజలు బాగున్నారు. బావగారి పేరేంటి? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అని పెట్టద్దు, నాగ్ అని పెడదాం. నాగ్. ఓకే, బాగుంది. నువ్వు మహారాణివి కదా. ఎవరక్కడ? స్టార్ట్ చేయాలగా. ఎవరక్కడ? నేను విరాటపురి సామ్రాజ్యపు మహారాణి. విరాటపురి నాగేశ్వరరావు గారి పత్ని. సారీ కాదు మహారాణి గారు, మన సామ్రాజ్యంలో నీళ్లు రావట్లేదంటే ఏం చేద్దాం మహారాణి గారు? ఏం చేద్దాం? గుంతలు తవ్వేద్దాం. చెప్పు. గుంతలా?
కాదు మహారాణి గారు, ఇలా అయితే కష్టం. మీరు తుత్తు అన్నారు, వచ్చి జనాలకి ఏదో ఒకటి ఇవ్వండి. కాదు సరే గుంతలేనంట తవ్వించేస్తాను. కాదు రాణులు ఇలా మెల్లో తీసి ఇలా అందుకో అంటారు కదా, అలా నాకేమన్నా ఇవ్వచ్చు. అంటే గోల్డ్ లేదండి, రోల్డ్ గోల్డ్. ఎక్కడ లవ్వు? నేను మామూలుగా వర్క్ బట్టల షాప్ లో పనిచేస్తున్నావు. ఉండేదాన్ని. నాగేశ్వరరావు గారు పాపం ఆయన దారిని ఆయన వెళ్లకుండా చూసి ఫ్లాట్ అయ్యారు. కనుగొట్టడం ఏం లేదా? కన్ను కొట్టడాలు ఏం లేవు. అంటే కనీసం ఇలా చూసి అలా ఏం ఉంటాయి కదా, చెప్పండి. నేను తిరిగాను అట్లా మీద. ఏది ఒకసారి చూపి అలా తిరిగావు. రెడీ. ఆయన అక్కడ ఉన్నారు, వచ్చాడు నాగ్. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఆయన తీసుకురావాలంటే కష్టం. 13 ఏళ్ళకి ఇంకేం మెలకలు తిరుగుతాం. పర్లేదు, తిరగాలి. ఒకసారి గుర్తు చేసుకున్న స్వీట్ మెమరీస్. వచ్చాడు. ఇప్పుడు నువ్వు మెరుకులు తిరుగుతున్నావు. ఈమె బట్టలు అమ్మడం మానేసి ఇది ఇలా తిరుగుతుంటే ఎవరు పడకుండా ఉంటాడు? ఒకటి శారీ యాడ్ కూడా పనికొస్తుంది కదా. సో అలా తిరిగావు అంతే. సో ఆయన ఏమన్నాడు వెంటనే? నీ అంత అందగత్తె మాకు భారీగా వస్తే బాగుంటుందని ప్రపోజ్ చేశారు. మరి అందగత్తె అంటే పడిపోతారు కదా. కానీ అది బిస్కెట్ నీకు తెలియలేదే? అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది. ఓకే, సూపర్. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. ఆల్ రైట్, ఇక ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్ దబిడి దిబిడి. దబిడి దిబిడిలో కంటెస్టెంట్స్ అందరికి మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. నేను 3 డైలాగులు చెప్తా, ఫార్వర్డ్ అయ్యి చివరికి వెళ్ళేసరికి ఎన్ని కరెక్ట్ వస్తాయి, ఎన్ని ఏ రేంజ్ లో వస్తాయి చూద్దాం. ఓకే, దబిడి దిబిడి చేయడానికి మన ముందుకు వచ్చారు శిరీష, వాసవి, గీత అండ్ సంగీత. ఇక మొదలు పెడదాం. మ్యూజిక్ ప్లీజ్. లెట్స్ డూ లుంగీ డాన్స్. లెట్స్ డూ లుంగీ డాన్స్. నీకు లుంగీ డాన్స్. యాక్షన్. లెట్స్ డూ లుంగీ డాన్స్. లెట్స్ డూ లుంగీ డాన్స్. షేక్. డాన్స్. లెట్స్ డూ లుంగీ డాన్స్. నీకు షేక్ చేయడం. నీకు షేక్ చేయడం వచ్చా? షేక్ చేయడం. షేక్ చేయడం వచ్చా? షేక్ చేయడం వచ్చు. 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 షేక్ వచ్చు. వచ్చింది మాకు పెద్ద ముప్పు. ఎక్కడ లుంగీ డాన్స్ నెల్లా షేక్ చేశారమ్మా. ఇప్పుడు సెకండ్ డైలాగ్. మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం. మహిష్మతి సామ్రాజ్యం. మహిష్మతి సామ్రాజ్యం. 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 హెడ్ ఫోన్స్ తీయండి ఒకసారి. వాసవి గారు మీరు ఏం చెప్పారు చెప్పండి. సామ్రాజ్యం. ఆమె ఏం చెప్పారు? మీరే సామ్రాజ్యం. సామ్రాజ్యం చెప్పారు కదా. నాకు అర్థం ఏం చెప్తున్నారు, నాకు అర్థం. ఏం చెప్పారు అనుకుంటున్నారు? ఏం వాటి వినిపించట్లేదు అక్కడ ఏం చెప్తున్నారు. ఏంటండి బాబా అరిచేసారు కరిచేసారు, నేను అక్కడ ఉంటే భయపడేవాడిని. సరే, మొత్తానికి 2 డైలాగులు. రెండోది మహిష్మతి సామ్రాజ్యాన్ని మహిష్మతి తీసుకొచ్చి సామ్రాజ్యం దాకా తీసుకెళ్లారు. ఆల్ రైట్, 2 డైలాగుల్ని మా వాళ్ళు కిచిడి చేశారు. ఇప్పుడు 3వ డైలాగ్ ఏం చేస్తారు ఇప్పుడు చూద్దాం. జంబలికిడి పంబ. జంబలికిడి పంబ. జంబలకడి బంబ. జంబలకడి బంబ. జంబలకడి పంబ. జంబలకడి పంబ. జంబలకడి బంబ. సామ్రాజ్యం గారు తిరగండి. జంబలకడి బంబ. జంబలకడి పంబ. జంబలకడి బంబ. జంబలకడి పంబ. జంబలకడి బంబ. జంబలకడి పంబ. అందరూ అలాగే ఉండండి. మ్యామ్ మీరు ఒకసారి తీయండి. మీరు ఏం చెప్పారు? జంబలకడి బంబ. ఆమె ఏం చెప్పింది? ఏం చెప్తుంది అర్థం అవట్లేదు నాకు. అందుకే దబిడి దిబిడి గ్యాంగ్ చూసారా? ఒకసారి గట్టిగా వేసుకోండి. దబిడికి దిబిడి గ్యాంగ్ కి
కంగ్రాట్స్. దబిడి దిబిడే మచిలీపట్నం దబిడి దిబిడి గ్యాంగ్ కి గట్టిగా. దబిడి దిబిడి ఆడడానికి నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. శిరీష, పద్మిని, మాధవి అండ్ లక్ష్మి. మ్యూజిక్ స్టార్ట్. జుంబారే జుంబ జుంబా, జుంబారే జుంబ జుంబా, జుంబారే జుంబ జుంబా, జుంబారే జుంబ జుంబా, జుంబారే జుంబారే జుంబ జుంబా, జుంబాలే జుంబ జుంబా, జుంబాలే జుంబ జుంబా, జుంబాలే జుంబ జుంబా, జుంబాలే జుంబ జుంబా, వచ్చింది గొర్రె. జుంబాలే జుంబ జుంబా, జుంబాలే జుంబ జుంబా, వినబడతలా జుంబాలే జుంబ జుంబా, సుమా జుంబాలే సుమా సుమా జుంబ గారు వచ్చారు. జుంబా, సుమాది జుంబాలే జుంబ జుంబా. సుమా అండ్ సుమా సుమా ఆ, సుమా అండ్ సుమా సుమా అండ్ సుమా సుమా అండ్ సుమా, సుమా అండ్ సుమా సుమా అండ్ సుమా, ఓకే, సుమా అండ్ సుమా సుమా అండ్ సుమా. మీరు చెప్పింది ఆమె కరెక్ట్ చెప్పారా? ఆమె కరెక్ట్ చెప్పారు, మీరు చెప్పింది ఆమె కరెక్ట్ చెప్పట్లా. చెప్పట్లా మీరు చెప్పింది ఆమె చెప్పలేకపోయారు. చెప్పలేకపోయారు. మీరు ఏం చెప్పారు? సుమా అండ్ సుమా ఆమె ఏం చెప్పారు? వినపడలా ఇప్పుడు అంటే ఒకసారి చెప్పండి. సుమా అండ్ సుమా, కరెక్ట్ చెప్పారా? చెప్పారు. అసలు అసలు ఏంటో చెప్పండి ఈమెకి. జుంబాలే జుంబ జుంబా. అమ్మా జుంబాలేని తీసుకెళ్ళి సుమా కరెక్ట్ అరే. అసలు ఈ దబిడి దిబిడి కంటే దబిడి దిబిడే ఉండదు. ఓకే, ఇంకోటి పట్టుకోండి. జుంబారే జుంబాని దబిడి దిబిడి చేశారు. ఇప్పుడు ఇంకో వర్డ్ చెప్తే దీన్ని ఏం చేస్తారో చూద్దాం. సోది చెప్తానమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది, సోది చెబుతానమ్మ 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 సోది, సోది చెప్తానమ్మ 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 సోది. అమ్మ 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 సోది అమ్మ. చెప్తానమ్మ సోది. మాధవక్కోయ్, నువ్వు ఇంత బాగా చెప్తున్నావు, ఆవిడ చెప్పలేకపోతుందేంటి? వినబట్ల ఆవిడకి వినబట్లా. మిషన్ పెట్టించుకోమని చెప్పు. మీరేం చెప్పారు? సోది చెప్తానమ్మ సోది. కరెక్ట్ గా చెప్పారుగా. నాకు అయ్యో. వినపడతలా. ఓకే, సూపర్. గట్టిగా తప్పలు కొట్టండి. అదే మూడ్లో ఉన్న గట్టిగా వస్తుంది. థ్యాంక్స్, కంగ్రాట్స్, కంగ్రాట్స్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాము గుచ్చుకుంటే ఠా అనే ఆట. సో ఏం చేయాలి ఏంటి అంటే, మీకు బెలూన్ ఇస్తాం. 4 సిరింజ్లు ఉన్నాయి. సో సిరింజ్ దానికి గుచ్చాలి, బెలూన్ పేలకూడదు. ఒక సిరింజ్ గుచ్చినప్పుడు బెలూన్ పేలలేదు అనుకోండి 1 పాయింట్, రెండోది గుచ్చినప్పుడు పేలింది అనుకోండి 1 పాయింటే ఉంటుంది, పేలలేదు అనుకోండి 2 పాయింట్స్ వస్తాయి. అలా ఓవరాల్ గా 4 పాయింట్లు ఎవరు సాధిస్తారో వాళ్ళు లీడ్ లోకి వెళ్తారు. సో లీడ్ లోకి వెళ్ళిన వాళ్ళు గిఫ్ట్ గెలుచుకుంటారు. ముందుగా ఆడడానికి లలిత గారు వచ్చారు. సో లలిత గారు రెడీయా? స్టార్ట్. గుచ్చా లోపలికి. సూపర్ సూపర్ సూపర్, 1 పాయింట్. నెక్స్ట్. ఇక్కడే. ఓ గుడ్ గుడ్ గుడ్. పెళ్ళైన తర్వాత భర్తలకి తెలియకుండా గుచ్చుతారు ఇవే, వాళ్ళకే నొప్పి ఉండదు. చూసారా? ఏమన్నా గుచ్చుతున్నారా లలిత గారు? 3 పాయింట్లు వచ్చాయి. నేను కూర్చుని కత్తిలా అటు చూపించండి. గుచ్చుకుంటే ఠా ఆడడానికి నెక్స్ట్ వల్లి గారు వచ్చారు. మరి ఏం చేస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 గో. 1 పాయింట్. ఓమో 2 పాయింట్స్. 3 పాయింట్స్. సో 4వది డాష్ అయింది కాబట్టి మీకు 3 పాయింట్లు వచ్చాయి.
ఆల్రెడీ మనం ఆడుతున్నాం గుచ్చుకుంటే ఠా అనే ఆట. సో నెక్స్ట్ భార్గవి గారు ఆడబోతున్నారు. అసలు నా పేరు పెట్టుకున్నందుకు 4 రావాలి. రెడీ, యాక్షన్. ఓకే, గుచ్చింది. ఇక్కడే గుచ్చాలా? ఆల్ రైట్. ఆల్రెడీ ఈరోజు ఓషియంలో మనం ఆడాం గుచ్చుకుంటే ఠా అనే ఆట. 4 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు భార్గవి గారు అండ్ లలిత గారు. కంగ్రాట్స్. ఇది ఈ రోజు మన మచిలీపట్నం బామలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు. బాయ్.